మహానుభావులైన ఋషులు ఉన్న చోట దర్భలుంటాయి. ఆలయములలోనూ ఇంటి యందు ఆశ్రమాలలోనూ దర్భలుండాలి. ఆలయాలలో 5కు తక్కువ కాకుండా దర్భలుండాలి. ఇంటి దగ్గర 3కు తక్కువ కాకుండా దర్భలుండాలి. అది ఆశ్రమాలలో లెక్క లేకుండా దర్భలుండాలి అని బృహస్పతి తన ధర్మశాస్త్రంలో చెప్పాడు. కారణం ఏమిటంటే దర్భలుంటే కొన్ని రోగములు రావు, దర్భలుంటే ఇతరుల దృష్టి దోషం తగలదు, దర్భలుంటే పితృదేవతలు సంతోషిస్తారు. గరుడ పురాణంలో ధర్మకాండంలో ప్రేతకల్పంలో దర్భల మీదే శవాన్ని ఎందుకు పడుకోబెట్టాలో గరుత్మంతుడితో విష్ణువు చెప్పాడు. దర్భమూలే స్థితో బ్రహ్మ మధ్యే దేవో జనార్దన దర్భాగ్రే శంకరం. దర్భముల యొక్క మూలలో అంటే వేళ్ల ప్రాంతంలో బ్రహ్మదేవుడు ఉంటాడు. దర్భల మధ్యలో విష్ణు ఉంటాడు. దర్భల కొసలు ఉంటాయిగా చిట్ట చివర, అక్కడ శంకరుడు ఉంటాడు. అందుకే దర్భలు అంటే త్రిమూర్తుల స్వరూపం. ఒక దర్భ మీ ఇంట్లో ఉందంటే త్రిమూర్తులు మీ ఇంట్లో ఉన్నట్టే. గృహస్థాశ్రమంలో 3 దర్భలకి తక్కువ కాకుండా ఎందుకు ఉండాలంటే నిరంతరం 3 ప్రాంతాలలో మహానుభావులైనటువంటి త్రిమూర్తులు ఉండాలి. మన ఇంట్లో ఉండే 3 వస్తువులు ఏమిటి? ఒకటి ధర్మం, రెండవది అర్థం, మూడవది కామం. మోక్షం చిన్నప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు ఎవరు కోరుకోరు. నా దగ్గరికి వచ్చేవాళ్ళంతా కూడా నా జాతకం ఎలా ఉంది, ఉద్యోగం వస్తుందా, పెళ్ళి అవుతుందా లేదా, ఈ గందరగోళమే కానీ ముక్తి కావాలని కోరేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉంటారు. రాగానే ఏమండో నన్ను వైకుంఠానికి పంపేయండి, లేకపోతే కైలాసానికి పంపండి, ముక్తికి పంపించండి అనేవాళ్ళు ఎవ్వడు కనపడనమాట. నాకు ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుందా లేదా, బంజారా హిల్స్ అన్నీ నాకు హ్యాండ్ ఓవర్ అవుతాయా లేదా అనేవాళ్ళు తప్ప స్వర్గం వస్తుందా అని ఎవరు అడుగుతారు? ఎవరు అడగరు, తక్కువగా అడుగుతారు. ఏదో మీలాంటి పుణ్యాత్ములు అడుగుతారు, ఎక్కడో ఒకటో ఎరా, అవునా? కానీ ఎక్కువ మందికి ధర్మార్థ కామముల మీదే దృష్టి ఉంటుంది. గృహస్థాశ్రమంలో ఉన్నవాడి ధర్మం కూడా అదే. ధర్మము అర్థము కామమే అవసరం, కానీ ఒకేసారి వాడికి ముక్తి అవసరం లేదు. అందువల్ల ఈ గృహస్థాశ్రమంలో 3 దర్భలకి తక్కువ కాకుండా ఉండాలి. ఆలయానికి వచ్చేవాడు ధర్మార్థ కామములతో పాటు మోక్షం కూడా కోరుకుంటాడు కనుక ఆలయ ప్రాంగణంలో ఎక్కడో చోట ఒక 5 దర్భలు వేళ్లాడదీయాలి. ఏ కృష్ణుడి పాదాల దగ్గర, లేకపోతే విఘ్నేశ్వరుడి దగ్గర, లేకపోతే పైన కలశం దగ్గర ఎక్కడో చోట ఒక 5 దర్భములు ఉంటే ఈ వచ్చిన వ్యక్తికి ధర్మ అర్థ కామములతో పాటు భవిష్యత్తులో మోక్షం కూడా వస్తుంది. ఇంకా అడవులలో తపస్సు చేసే వాళ్ళకి వేరే కోరికలే ఉన్నాయి. వాళ్ళు అన్నీ విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళు ఎప్పుడో వెళ్ళారు అడవికి. వాళ్ళకి ఈ మానవులతో, సామాన్య మానవులతో, ఈ గృహస్థాశ్రమాలతో ఉన్న వాళ్ళతో, కోరికలు ఉన్న వాళ్ళతో ఎక్కువగా సంబంధం ఉండదు. అందుకే వాళ్ళు కేవల కైవల్యం కోరుకుని దర్భలే పెట్టుకుంటారు. దర్భల మీద మరణిస్తున్న వాడి శరీరం పడుకోబెట్టినా లేక మరణించిన తర్వాత పడుకోబెట్టినా వాడు నరకంలో ఎక్కువ బాధలు పొందట. పరమ పాపాత్ముడైనప్పటికీ దర్భల మీద పడుకోబెడితే వాడు నరకం పొందడు. అందుకనే పూర్వకాలంలో ఒక వ్యక్తి శరీరం విడిచిపెట్టగానే దర్భలు పరిచి దాని మీద పడుకోబెట్టేవారు. ఇప్పుడు దర్భల బదులుగా అవేవో షామియానాల్లో పడుకోబెట్టి పూలదండలు వేస్తున్నారు. పువ్వుల వల్ల ఎక్కువ లాభం లేదు, వాటి వల్ల కూడా లాభం ఉన్నది. కానీ దర్భలకున్నంత శక్తి, మానవ శరీరాన్ని పవిత్రం చేసే శక్తి ఇంకొక వస్తువుకు లేదట. అందుకే నిరంతరం ఇళ్లల్లో దర్భలు ఉంచేవారు పూర్వకాలంలో.